మనం ఈరోజు తెలుసుకోబోయే కథ మాయావి చెట్టు. ఆకాశాన్ని తాకే ఎత్తైన పర్వతాలు, పచ్చని అడవుల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పర్ణిక, రోహన్ అనే ఇద్దరు అక్కా తమ్ముడు తమ తల్లితో కలిసి నివసించేవారు. లేలేత సూర్యుడి కిరణాలు, నడిచే రహదారులు, మట్టి గుమ్మాలు ఆ గ్రామానికి మరింత అందాన్ని ఇచ్చేవి. పర్ణిక 11 సంవత్సరాలు గల అమ్మాయి. ప్రేమతో ఊర్లో అందరినీ పలకరించేది. ఆమె తన తల్లికి పనుల్లో సహాయం చేయడం, ఇంట్లో ఉన్న చిన్న తోటను జాగ్రత్తగా చూసుకోవడం, తన చిన్న తమ్ముడు రోహన్తో ఆడుకోవడానికి ఇష్టపడేది. 9 సంవత్సరాల రోహన్ తన అక్కతో ప్రేమగా ఉండేవాడు. ఒకరోజు ఉదయం పర్ణిక, రోహన్ ఇద్దరు ఆరుబయట ఆడుకొని ఇంటికి తిరిగి వస్తున్నారు. వారు తమ ఇంటికి చేరినప్పుడు పర్ణిక గుండెల్లో భయం కలిగింది. ఇంటి తలుపు తెరిచి ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రోహన్తో కలిసి భయంగా పర్ణిక త్వరగా ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న ఒక మంచంపై ఆమె తల్లి కళ్ళు మూసుకొని పడి ఉంది. పర్ణిక గుండె వేగంగా కొట్టుకుంది. తల్లి పక్కన వెళ్ళి ఆమె చేతిని జాగ్రత్తగా పట్టుకుంది. అమ్మా, ఏమైంది అని పర్ణిక ప్రశ్నించింది. ఆమె గొంతులో ఆందోళన కనిపిస్తుంది. రోహన్ కూడా ఆందోళనతో తల్లిని చూస్తున్నాడు. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. పిల్లలు, నేను బాగా అనారోగ్యానికి లోనయ్యాను. ఇందాక వైద్యుడు వచ్చి చూసి ఒక అరుదైన నీలి ఔషధ మొక్క అవసరం ఉంది అని చెప్పాడు. కానీ నేను అడవికి వెళ్ళి దాన్ని తీసుకురావడానికి కావలసిన శక్తి నాకిప్పుడు లేదు. పర్ణిక గుండెల్లో భయం పుట్టింది. ఆమె తల్లి తమ కుటుంబానికి చాలా ముఖ్యం. ఇప్పుడు ఆమెకు ఆ ఔషధ మొక్క అత్యవసరం. రోహన్ కళ్ళు పెద్దగా మారాయి. భయంతో అమ్మ చేతిని పట్టుకున్నాడు. రోహన్ ఇంకా నేను అడవిలోకి వెళ్ళి ఎలాగైనా కష్టపడి ఆ నీలి మొక్కను తీసుకువస్తాము అమ్మా, పర్ణిక చెప్పింది. మీరు మళ్ళీ ఆరోగ్యంగా అవుతారు, నేను ప్రామిస్ చేస్తున్నాను అని పర్ణిక ధైర్యంగా చెప్పింది. పర్ణిక, రోహన్లు తల్లిని రక్షించడానికి రెడీ అవుతున్నారు. వారు తమ చిన్న బ్యాగ్లలో కావలసిన ఆహారం మరియు నీటి బాటిల్తో అడవిలోకి వెళ్ళారు. అడవి లోపలికి ప్రయాణిస్తున్నప్పుడు ఒక వింత అనుభూతి కలిగింది. కొన్ని గంటలు అడవిలో ప్రయాణించిన తర్వాత పర్ణిక, రోహన్ ఇద్దరూ అలసిపోయారు. వారు అక్కడ దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు వద్ద నిల్చున్నారు. ఆ చెట్టు కొమ్మలు చాలా పెద్దగా మరియు వాటి నీడ ఒక ఎడారిలా కనిపిస్తుంది. పర్ణిక మరియు రోహన్ ఆశ్చర్యంతో ఆ చెట్టుని చూస్తూ భయంతో ఉండిపోయారు. ఒక్కసారిగా ఆ చెట్టు కదిలింది. ఆ చెట్టు నుండి ఒక పెద్ద గంభీరమైన స్వరం వినిపిస్తుంది. ఈ సంఘటన వారి గుండెల్లో ఒక అపూర్వమైన అనుభూతిని కలిగించింది. అప్పుడు ఆ చెట్టు పిల్లలు అని పిలుస్తుంది. మీరిక్కడ అడవిలో ఏం చేస్తున్నారు? ఏదో ముఖ్యమైన విషయం కోసం వెతుకుతున్నట్లున్నారు. మీలో ఉన్న ఈ పట్టుదల మీకు ఇష్టమైన వ్యక్తి పట్ల మీరు చూపుతున్న ప్రేమ అని నాకు అర్థమవుతుంది. మీ ఈ ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు భయపడకండి. మీరు అనుకున్నది సాధించే వరకు మీకు తోడుగా ఉంటాను పిల్లలు. పర్ణిక మరియు రోహన్ ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఆ చెట్టు ప్రాణంతో ఉన్నట్లు అనిపించింది. ఇంకా అది వారి ప్రయాణానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా కనిపించింది. పర్ణిక, రోహన్ ఇద్దరు ఆ చెట్టు పట్ల మరింత ఆసక్తి చూపిస్తూ దాని పక్కన చేరారు. చెట్టు అప్పుడు తన కొమ్మలని కదిలిస్తూ ఆ కొమ్మల నుంచి కొన్ని సువాసన కలిగిన పుష్పాలను రాలుస్తుంది. ఆ మాయా పుష్పాలు మెల్లిగా కదులుతూ వారి చుట్టూ తిరుగుతున్నాయి. వాటి సువాసనతో వాళ్ళకి ఒక కొత్త శక్తి వస్తుంది. మీ తల్లి కోసం మీరు వెతుకుతున్న నీలి ఔషధ మొక్క
ఈ అడవిలో చాలా దూరంలో ఉంటుంది, కానీ ఈ ప్రయాణం అంత సులభం కాదు. మీరు ధైర్యం మరియు తెలివితో ముందుకు సాగాలి. మీరే వేటగాళ్ళు అవ్వాలి, అడవిలోని కష్టాలను జయించాలి అని చెట్టు ఎంతో ధైర్యం చెప్పింది. ఆ మాయా పుష్పాలు కూడా వారి గుండెల్లో భయం మరియు అలసటను తొలగిస్తూ వాళ్ళకి ధైర్యాన్ని నింపాయి. పర్ణిక, రోహన్ ఇద్దరు వృక్షానికి థ్యాంక్స్ చెప్పి ముందుకు సాగారు. వృక్షం వారికి ఒక ఆకుపచ్చని దారిని చూపించింది. అది అడవి లోపలికి తీసుకెళ్ళింది. ఆ దారిని అనుసరిస్తూ వాళ్ళు అడవిలో పైనున్న పక్షుల రాగాలు, చిన్న చిన్న జంతువుల కదలికలు, నీటి ప్రవాహాలు మరియు పూల పరిమళాలను ఆనందంగా ఆస్వాదిస్తూ ముందుకు కదులుతారు. అలా అడవి లోపలికి వెళ్తున్నప్పుడు అడవి మరింత చీకటిగా, భయంగా మారింది. చెట్లు మరింత గంభీరంగా మారి గాలిలో చలి ఎక్కువైపోయింది. అక్క, ఇక్కడ చాలా చలిగా ఇంకా భయంగా ఉంది అని రోహన్ పర్ణిక చేతు పట్టుకొని అన్నాడు. పర్ణిక తన తమ్ముణ్ణి పట్టుకొని ధైర్యంతో అతనికి ఇలా చెప్పింది. మనం భయపడకూడదు రోహన్, మనం మన అమ్మని కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మనం ధైర్యంగా ఉండాలి. అప్పటి నుండి వారు ఆ చెట్టు ఇచ్చిన మాయా పుష్పాల సువాసన వల్ల కలిగిన ధైర్యంతో ముందుకు సాగారు. ఆ మార్గంలో వాళ్లకు ఒక పెద్ద గొయ్యి ఎదురైంది. ఆ గొయ్యి చాలా లోతుగా ఉంది. దానిని దాటడానికి చాలా కష్టం అనిపించింది. మనం ఈ గొయ్యిని ఎలా దాటాలి? రోహన్ భయంతో ప్రశ్నించాడు. అప్పుడు పర్ణికకి ఒక ఆలోచన వచ్చింది. ఆ చెట్టు ఇచ్చిన మాయా పుష్పాల సువాసనలో ఏదో రహస్యం ఉందని ఆమె తమ్ముడితో ఆ పుష్పాల వాసన చూస్తూ తమలో ఉన్న శక్తిని గుర్తు చేసింది. వెంటనే ఆ పుష్పాలు వారికి ఒక స్ఫూర్తిని ఇచ్చాయి. వారు గొయ్యిపై దూకి దాటేందుకు సిద్ధమయ్యారు. ఆ ధైర్యంతో ఇద్దరు గొయ్యిని దాటేశారు. ఆ తర్వాత అడవి మరింత క్లిష్టంగా మారింది. కొద్దిసేపటికి నీలిరంగు ఔషధ మొక్క ఉన్న చోటికి చేరుకున్నారు. పర్ణిక అక్కడ ఉన్న ఎన్నో రకాల మొక్కల మధ్య నీలి ఔషధ మొక్కలను గుర్తించింది. రోహన్, అమ్మ ఆరోగ్యం కోసం మనం వెతుకుతున్న నీలి ఔషధ మొక్కలు ఇవే అని పర్ణిక ఆనందంగా చెప్పింది. రోహన్ ముఖం కూడా ఆనందంతో నిండిపోయింది. వాళ్ళిద్దరూ ఆ మొక్కలను జాగ్రత్తగా తీసుకుని తమ చిన్న బ్యాగుల్లో వేసుకున్నారు. కానీ వృక్షం చెప్పిన విధంగానే ఈ ప్రయాణం ఇంకా కష్టంగా మారింది. ఇంటికి తిరిగి ప్రయాణిస్తున్నప్పుడు అడవి మరింత భయంకరంగా మారింది. అడవి జంతువులు వారి వెంట పడుతున్నట్లు అనిపించింది. అక్కడి గాలి నిశ్శబ్దం మరియు ఆందోళనతో నిండి ఉంది. పర్ణిక మరియు రోహన్ ప్రశాంతంగా ధైర్యంతో ముందుకు సాగారు. అంతలో ఒక పెద్ద అడవి కుక్క వీరిని ఎదిరించి ఆపడానికి వచ్చింది. పర్ణిక, రోహన్ ఇద్దరు అడవి కుక్క పట్ల భయపడకుండా నిలిచారు. పర్ణిక ఆ మాయా పుష్పాల సువాసనను గుర్తు చేసుకుని ఆ కుక్క పట్ల ప్రేమతో స్పందించింది. ఆ ప్రేమ, ఆ అనుభూతి అడవి కుక్కని శాంతపరిచింది. ఇంకా వారికి సురక్షితంగా వెళ్ళే మార్గాన్ని ఇచ్చింది. వారు చివరికి తమ గ్రామానికి చేరుకున్నారు. ఆ నీలి ఔషధ మొక్కలను తల్లికి అందించారు. ఆ మొక్కలోని ఔషధం వల్ల తల్లి కొద్దిసేపటికి ఆరోగ్యంగా మారింది. పర్ణిక, రోహన్ తల్లిని చూసి ఆనందపడ్డారు. ఆ చెట్టు వారికి అందించిన సహాయం వల్లనే వాళ్ళు తమ తల్లిని రక్షించగలిగారు. ఆ తర్వాత నుండి పర్ణిక, రోహన్ తమ గ్రామంలో అందరి వద్ద ఆ చెట్టు మరియు ఆ మాయా పుష్పాల కథను చెప్పేవారు. ఆ వృక్షం మాత్రమే కాక అందరికీ ఒక జ్ఞానం అందించింది. ప్రేమ
మరియు ధైర్యం ఉంటే ఏ అడ్డంకి వచ్చినా దాటవచ్చు అని నిరూపించింది.